హలో అండి. చూస్తున్నారు కదా! వినాయకుడి నిమజ్జనం భక్తులచే స్వయంగా చేయబడుతుంది. అది మన రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా మట్టి గణపతినే పెడతారు. ఆ మట్టి గణపతిని భక్తులే స్వయంగా నిమజ్జనం. హలో అండి. చూస్తున్నారు కదా! భక్తులందరిచే వినాయకుడి నిమజ్జనం ప్రత్యక్షంగా చేయబడుతుంది. ఇది మన రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పెట్టిన వినాయకుడు అండి. ఆ వినాయకుడిని చక్కగా భక్తులందరూ స్వయంగా నిమజ్జనం చేస్తున్నారు. ఈ గుడిలో ప్రతి సంవత్సరం కూడా మట్టి వినాయకుడినే పెడతారు. 9 రోజుల పూజల అనంతరం 9 నవరాత్రుల తర్వాత 10వ రోజు నాడు చక్కగా వినాయకుడిని కదిలించి కలశంలో నీళ్ళు అందరికీ సంప్రోక్షణ చేసి అయ్యగారు ఆ వినాయకుడిని దేవాలయ ప్రాంగణంలో ఉన్న పెరడులో పెట్టేసి ఆ ప్రాంగణంలో భక్తులందరిచే నిమజ్జనం చేయిస్తారు. ఆ నీళ్ళన్నీ కూడా మొక్కల్లోకి వెళ్తున్నాయి. చూస్తున్నారు కదండి.